ప్రభుత్వ భూముల కేటాయింపుపై మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ మీడియా వేదికల్లోనూ చర్చకు దారితీస్తున్నాయి. పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పరిశ్రమలకు భూములు కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెబుతుండగా ప్రతిపక్షాలు మాత్రం ఎకరానికి 99 పైసలకే భూములు ఇస్తున్నారు అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విమర్శలకు స్పందించిన లోకేష్ ఎకరానికి కాదు, అవసరమైతే మొత్తం భూమిని 99 పైసలకు ఇస్తారు, అందులో తప్పేంటి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ఆయన వాదన. భూముల విలువ కన్నా రాష్ట్రానికి వచ్చే దీర్ఘకాల ప్రయోజనాలే ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోందని లోకేష్ స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యల శైలి ముఖ్యంగా మీడియాను ఉద్దేశించి చేసిన హెచ్చరికలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ భూములన్నీ లోకేష్వో చంద్రబాబు నాయుడువో అన్నట్టుగా ఎందుకు ప్రశ్నిస్తున్నారు? అవి ప్రభుత్వ భూములు, ఉచితంగా ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించేది ప్రభుత్వం. మమ్మల్ని ఎవరు అడుగుతారు అన్న రీతిలో చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కొందరు వ్యాఖ్యాతలు అంటున్నారు. ప్రతిపక్షాల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వ భూముల కేటాయింపులో పారదర్శకత అత్యంత కీలకం. తక్కువ ధరకు భూములు ఇవ్వడం తప్పు కాదన్నా, ఆ భూములు ఎవరికి, ఏ నిబంధనలతో, ఎంత కాలానికి రాష్ట్రానికి దక్కే లాభాలేమిటన్న వివరాలు ప్రజలకు స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు సూచిస్తున్నారు. మీడియా ఈ విషయాలు ప్రశ్నించడం సహజమని, దాన్ని వ్యక్తిగత దాడిగా భావించడం తగదని విమర్శిస్తున్నారు. మొత్తానికి పరిశ్రమల ఆకర్షణ పేరుతో భూముల కేటాయింపుపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కుతోంది. అభివృద్ధి అవసరమే అయినా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రశ్నలను స్వీకరించడం, సమాధానాలు ఇవ్వడం ప్రభుత్వానికి మరింత విశ్వసనీయతను తీసుకువస్తుందనే అభిప్రాయం బలపడుతోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయాలి లక్ష్యంతో మీరు కంప్లైంట్ తీసుకొస్తున్నారు, కానీ 99 పైసలకే భూములు ఇవ్వడం అనేది తప్పేంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికీ నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరానికి మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలల్లో చేసాం. ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి? టీసీఎస్ ఎందుకు వచ్చింది? గూగుల్ ఎందుకు వచ్చింది? ఇన్సెంటివ్స్తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం కనుక వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, 25% వచ్చింది. దాని తర్వాత రాష్ట్రం దాదాపు 7-10% అని ఎన్నుకుంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్న మీటింగ్లో చెప్పాను, సార్ వీ విల్ సెలబ్రేట్ వెన్ ఇట్ ఈస్ 50% అని మీరు గమనించండి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అంటే ఇచ్చాపురం టు కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తున్నాం. సార్, ఈ పెట్టుబడులు విజయనగరం